ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోటి, కింగ్ కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబీడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, లిబర్టీ, మల్క్పేట, దిల్షత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబర్పేట, నల్లకుంట ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షం కారణంగా మలకపేట తదితర ప్రాంతాల్లో హనుమాన్ శోభయాత్రకు కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉత్తరాది వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్లలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.